హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలో విలీన గ్రామం రాజిపేట అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. పేరుకు మున్సిపాలిటీ, కేంద్రంలో ఆరో వార్డ్, కానీ మున్సిపాలిటీ సేవలకు దూరంగానే ఉంది రాజిపేట. గ్రామంలో ఎటు చూసినా అపరిశుభ్రత తాండవిస్తోంది. అభివృద్ధి మాట అటుంచితే కనీసం పరిశుభ్రతకైనా నోచుకోవటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలంలో అయితే రహదారులు బురదమయంగా మారిపోతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. పేరుకు మున్సిపాలిటీ అయినా తమను పట్టించుకునే నాదులే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్ సౌకర్యం కల్పించి మురుగునీటి కోసం కాల్వలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. మున్సిపాలిటీ పరిధిన కూడా మాకు ఎలాంటి రోడ్ సౌకర్యం లేదు. ఏ విధమైన కొంచెం మాకు సైడ్ కాలువలు కూడా లేవు సార్. మురికెలు లేకుండా కూడా వర్షాలు వచ్చిందన్న మస్తు ఇబ్బంది అవుతుంది. ఎలాగైనా మాకు ఇక్కడ కోలాపురం నుంచి వెళ్ళి పెద్దమ్మ తల్లి వరకు కన్ఫర్మ్ సీసీ రోడ్డును సైడ్ కాలువలుగా రావాల్సిందని కోరుకుంటున్నా. సీసీ రోడ్లు లేవు, గెటర్ కాలువలు లేవు, దోమలకు బాగా రొచ్చుడైతుంది, రొచ్చు బాగున్నది. మళ్ళీ పోతే అన్ని పురుగు పూసి సిత్తడైతుంది, బాగా పట్టించుకుని నాలుగు ఇటు ఆడుకుని. అంతకుముందు మంచిగా సర్పంచ్ ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు మంచిగా జరిగింది. కాకపోతే మున్సిపాలిటీ వడ్డాకాంజీ అయితే తీసుకునే లేదు, పట్టించుకునే ఎవరే లేరు. మాకు ఇంకుడు గుంట లేక చాలా ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఈ మురికి కాలువ వల్ల దోమలు గిట్లా కుట్టి మాకు పిల్లలకి ఇట్లా జ్వరాలు గిట్లా వస్తాయి. బాగా ఇబ్బంది అవుతుంది మాకు. అట్లా మేము పరకాలు ఉన్నట్టే కానీ ఇక్కడికి ఎలాంటి మున్సిపాలిటీ సంబంధించిన సేవలు ఇక్కడ ఏం రావడం లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది.